హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీ తీసుకుని ఇంగ్లీష్ నేర్చుకుందాం. అయితే ఈరోజు స్టోరీలో మన డైలీ లైఫ్లో మాట్లాడేటప్పుడు యూజ్ అయ్యే ఎక్స్ప్రెషన్స్ కానీ వొకాబులరీ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు కైండ్లీ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఇక ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ది హార్స్ అండ్ ద కన్నింగ్ మ్యాన్. ది హార్స్ అండ్ ద కన్నింగ్ మ్యాన్. హార్స్ అంటే గుర్రము, హార్స్ అంటే గుర్రము. ద కన్నింగ్ మ్యాన్, కన్నింగ్ అంటే జిత్తుల మారి, కన్నింగ్ మ్యాన్ అంటే జిత్తుల మారి మనిషి. అంటే గుర్రము మరియు జిత్తుల మారి మనిషి మధ్య జరిగినటువంటి స్టోరీ అన్నమాట. సో ఇక స్టోరీలోకి వెళ్తే, ఆన్ ది లాన్స్ ఆఫ్ ఏ ఫారెస్ట్ గ్రేజ్డ్ ఏ హ్యాండ్సమ్ హార్స్. ఆన్ ది లాన్స్ ఆఫ్ ఏ ఫారెస్ట్ గ్రేజ్డ్ ఏ హ్యాండ్సమ్ హార్స్. ఓకే, ఆన్ ది లాన్స్, లాన్స్ అంటే గడ్డి భూములు లేదా గడ్డి. ఓకే, ఆఫ్ ఏ ఫారెస్ట్ అంటే ఒక అడవిలోని గడ్డి భూమి మీద అంటే గడ్డి మీద. గ్రేజ్డ్ ఏ హ్యాండ్సమ్ హార్స్. గ్రేజ్డ్ అంటే మేత మేయడము, అంటే పశువులు మేత మేస్తాయి కదండి, అలా మేత మేయడాన్ని గ్రేజింగ్ అంటాము. సో గ్రేజ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ గ్రేజ్డ్ అనమాట. సో ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారు. ఇక ఏ హ్యాండ్సమ్ హార్స్ అంటే అందమైన ఒక గుర్రము. అంటే ఒక అందమైన గుర్రము అడవిలోని గడ్డిని మేస్తూ ఉన్నది. హీ వాజ్ ఏ ఫాస్ట్ రన్నర్. ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి, వీఆర్ టాకింగ్ అబౌట్ ద హార్స్ కాబట్టి ఇక్కడ హీ అంటే ఆ గుర్రం అనమాట. హీ వాజ్ ఏ ఫాస్ట్ రన్నర్. ఫాస్ట్ రన్నర్ అంటే వేగంగా పరిగెత్తేవాడు, అంటే ఆ గుర్రము చాలా వేగంగా పరిగెత్తే గుర్రం అనమాట. బట్ కానీ హీ వాజ్ ఆఫెన్ ఫ్రైటెండ్ బై ఏ టైగర్ హూ పాస్డ్ బై నవ్ అండ్ దెన్. కానీ హీ వాజ్ ఆఫెన్, ఓకే, హీ అంటే ఆ గుర్రము, ఆఫెన్ అంటే తరచుగా, ఫ్రైటెండ్, ఫ్రైటెండ్ అంటే భయపడము. ఓకే, ఫ్రైటెండ్ బై టైగర్ అంటే పులి వలన భయపడుతూ ఉండేది. ఓకే, హూ పాస్డ్ బై నవ్ అండ్ దెన్. ఇక్కడ ఎప్పుడు కూడా హూ అని వచ్చిందనుకోండి, ఆ హూకి ముందు ఉన్న వర్డ్ ఏదైతే ఉంటుందో దానిని ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ హూకి ముందేముంది, టైగర్ ఉంది కదా. సో హూ పాస్డ్ అంటే ద టైగర్ పాస్డ్ అనమాట. ఓకే, పాస్డ్ అంటే రావడము, బై, పాస్డ్ బై అంటే రావడము, నవ్ అండ్ దెన్ అంటే అప్పుడప్పుడు, నవ్ అండ్ దెన్ అంటే అప్పుడప్పుడు. అంటే ఈ సెంటెన్స్ మీనింగ్ చూడండి ఒకసారి. బట్ హీ వాజ్ ఆఫెన్ ఫ్రైటెండ్ బై ఎ టైగర్ హూ పాస్డ్ బై నవ్ అండ్ దెన్ అంటే అప్పుడప్పుడు అక్కడికి వచ్చే ఒక పులిని చూసి ఆ గుర్రము భయపడుతూ ఉండేది, తరచుగా భయపడుతూ ఉండేది. ఓకే, ఇక్కడ WAS వజ్ అంటే ఉండడము అని అర్థమండి. అంటే పాస్ట్లో ఉండడాన్ని వజ్ అంటాము. అదే ప్రజెంట్లో ఇప్పుడు ఉండడము అని చెప్పాలంటే ఈజ్ అంటాము. ఫ్యూచర్లో ఉండడాన్ని విల్ బీ అంటాము. ఓకే, సో బట్ హీ వాజ్ ఆఫెన్ ఫ్రైటెండ్ బై ఎ టైగర్ హూ పాస్డ్ బై నవ్ అండ్ దెన్ అంటే అప్పుడప్పుడు అక్కడికి వచ్చే ఒక పులిని చూసి అది ఆ గుర్రము తరచుగా భయపడుతూ ఉండేది. అయితే వన్ డే యాజ్ ద హార్స్ వాజ్ గ్రేజింగ్ ఏ మ్యాన్ పాస్డ్ దట్ వే. వన్ డే ఒకరోజు, యాజ్ ద హార్స్ వాజ్ గ్రేజింగ్ ఆ గుర్రము మేత మేస్తూ ఉండగా, ఆ గుర్రము మేత మేస్తూ ఉండగా, ఏఎస్ యాజ్ అంటే గా అని అర్థమండి. ఓకే, ఇక హార్స్ వాజ్ గ్రేజింగ్ అన్నారు, ఇది పాస్ట్ కంటిన్యూస్ అనమాట. అంటే పాస్ట్లో ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉంటే దీనిని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఓకే, ద హార్స్ వాజ్ గ్రేజింగ్ ఒకరోజు ఆ గుర్రము మేత మేస్తూ ఉండగా, ఏ మ్యాన్ పాస్డ్ దట్ వే ఒక మనిషి, పాస్డ్ అంటే రావడము, దట్ వే అంటే అటువైపుగా, ఒక మనిషి అటువైపుగా వచ్చాడు. అప్పుడు హీ ఆస్క్డ్ ద మ్యాన్, ఇక్కడ హీ అంటే ఆ హార్స్ అనమాట, గుర్రము, ఆస్క్డ్ అడగడము, ద మ్యాన్ ఆ మనిషిని. అప్పుడు ఆ గుర్రము ఆ మనిషిని అడిగింది ఏమని, సర్ ఆరెంజ్ యూ అఫ్రైడ్ ఆఫ్ లయన్స్ అండ్ టైగర్స్. ఆరెంజ్ యూ అఫ్రైడ్ ఆఫ్ లయన్స్ అండ్ టైగర్స్. అఫ్రైడ్ అంటే భయపడము. ఓకే, ఆరెంజ్ యూ అఫ్రైడ్ ఆఫ్ అంటే నీకు భయం లేదా,
ఆఫ్ లయన్స్ అండ్ టైగర్స్, సింహాలు పులులు అంటే భయం లేదా అని అడిగింది. ఓకే, ఒకవేళ నీకు భయమా అని అడగాలనుకోండి, ఆర్ యు ఎఫ్రైడ్ అంటాము. భయం లేదా అని అడగాలంటే నెగటివ్గా ఆరెంజ్ యు ఎఫ్రైడ్. ఓకే, సార్ ఆరెంజ్ యు ఎఫ్రైడ్ ఆఫ్ లయన్స్ అండ్ టైగర్స్, మీకు సింహాలు పులులంటే భయం లేదా అని అడిగింది. అప్పుడు ద మ్యాన్ లాఫ్డ్ అలౌడ్ అండ్ ఆన్సర్డ్. అప్పుడు ద మ్యాన్, ఆ మనిషి, లాఫ్డ్ అలౌడ్, లాఫ్డ్ అంటే నవ్వడము, అలౌడ్ అంటే బిగ్గరగా నవ్వాడు, నవ్వి అండ్ ఆన్సర్డ్, ఆన్సర్డ్ అంటే సమాధానం ఇచ్చాడు. ఏమని? మీ లుక్ వాట్ ఐ హ్యావ్. మీ అంటే నేనా, మీ అంటే నేనా, లుక్ వాట్ ఐ హ్యావ్, లుక్ అంటే చూడు, వాట్ అంటే ఏమిటి, ఐ హ్యావ్ నా దగ్గర ఉందో, అంటే నా దగ్గర ఏముందో చూడు. అంటే అతను ఏమంటున్నాడు? భయపడ్డమా, నేనా, చూడు అసలు నా దగ్గర ఏముందో అని అన్నాడనమాట. అలా అని ఏం చేశాడు? హీ షోడ్ ఏ రైఫిల్ అండ్ కంటిన్యూడ్. హీ అంటే ఆ మ్యాన్, షోడ్ అంటే చూపించడము, అతను చూపించాడు. ఏం చూపించాడు? ఏ రైఫిల్ అంటే ఒక తుపాకీ చూపించాడనమాట. పైన ఇమేజ్లో చూడండి, అతని దగ్గర ఒక రైఫిల్ ఉంది. సో దాన్ని చూపించి అండ్ కంటిన్యూడ్ అంటే కొనసాగించడము, అంటే అతను చెప్పే మాటల్ని కొనసాగించాడు. ఏమని కొనసాగించాడంటే, ఏమని చెప్పాడంటే, షుడ్ ఎనీ యానిమల్ అప్రోచ్ మీ, కామా ఉండాలి, షుడ్ ఎనీ యానిమల్ అప్రోచ్ మీ ఐ కెన్ షూట్ అండ్ కిల్ హిమ్. షుడ్ ఎనీ యానిమల్ అప్రోచ్ మీ, అప్రోచ్ అంటే రావడము, దగ్గరకు రావడము. షుడ్ ఎనీ యానిమల్ అప్రోచ్ మీ అంటే ఏ జంతువైనా నా దగ్గరకు వస్తే ఐ కెన్ షూట్ అండ్ కిల్ హిమ్, నేను షూట్ చేసి కిల్ హిమ్ అంటే దానిని చంపేస్తాను. హిమ్ అంటే ఇక్కడ దానిని, ఆ యానిమల్ని అని అర్థం చేసుకోవాలండి. సో అతను ఏమన్నాడు? ఏ జంతువైనా సరే నా దగ్గరకు వచ్చిందంటే నేను దానిని షూట్ చేసి చంపేస్తాను అన్నాడు. ఓకే, ఇక్కడ షుడ్ యూస్ చేశారు కదా, దీనినే వేరే విధంగా ఇఫ్ ఎనీ యానిమల్ అప్రోచెస్ మీ అని కూడా చెప్పొచ్చు. ఇఫ్ అంటే అయితే అని అర్థం అనమాట. ఓకే, ఇఫ్ కానీ షుడ్ కానీ మనం ఈ విధంగా యూస్ చేయొచ్చు. అంటే ఏదైనా ఒక పని అలా జరిగినట్లయితే అని అర్థం వస్తుందండి ఇక్కడ. ఓకే, షుడ్ ఎనీ యానిమల్ అప్రోచ్ మీ ఐ కెన్ షూట్ అండ్ కిల్ హిమ్. ఏదైనా జంతువు నా దగ్గరికి వచ్చిందంటే దాన్ని షూట్ చేసి చంపేస్తాను అని అన్నాడు. అప్పుడు ద హార్స్ ఆస్క్డ్, అప్పుడు ఆ గుర్రము అడిగింది, ఆస్క్డ్ అంటే అడిగింది. ఏమని? ఇఫ్ దట్ ఈస్ సో సర్ విల్ యూ హెల్ప్ మీ. ఇఫ్ దట్ ఈస్ సో సర్ విల్ యూ హెల్ప్ మీ. ఇఫ్ దట్ ఈస్ సో అంటే అలా అయితే, అంటే అలా అయిన పక్షంలో సర్ విల్ యూ హెల్ప్ మీ మీరు నాకు సహాయం చేస్తారా అని అడిగిందనమాట ఆ గుర్రం. సో అప్పుడు ద మ్యాన్ రిప్లైడ్ అఫ్ కోర్స్ ఐ విల్. అఫ్ కోర్స్ ఐ విల్, ఐ విల్ అంటే నేను చేస్తాను. చూడండి, ఎప్పుడు కూడా స్పోకెన్ లాంగ్వేజ్లో ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మనం రిప్లై ఇచ్చేటప్పుడు కంప్లీట్ సెంటెన్స్ని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూడండి, ఆ గుర్రం ఏమంది? విల్ యూ హెల్ప్ మీ అంది. అప్పుడు ఇతను ఎస్ ఐ విల్ హెల్ప్ యూ అని పూర్తిగా చెప్పక్కర్లేదు, ఐ విల్ అంటే చాలు అనమాట. ఓకే, ఎవరైనా విల్ యూ కమ్ విత్ మీ అన్నారనుకోండి, మనం సింపుల్గా ఎస్ ఐ విల్. ఓకే, విల్ యూ గివ్ మీ యువర్ మొబైల్ అన్నారనుకోండి, ఎస్ ఐ విల్. సో ఇలా షార్ట్ రిప్లైస్ మనం ఇవ్వాలి, అప్పుడు న్యాచురల్గా ఉంటుందన్నమాట. సో ద మ్యాన్ రిప్లైడ్, అప్పుడు ఆ మ్యాన్ సమాధానం ఇచ్చాడు. ఏమని? అఫ్ కోర్స్ ఐ విల్ అంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. వాట్ విల్ యూ డూ ఫర్ మీ. వాట్ విల్ యూ డూ ఫర్ మీ మరి నువ్వు నాకేం చేస్తావు అని అన్నాడు అనమాట. అతను నువ్వు నాకేం చేస్తావు అని అన్నాడు. ద హార్స్ సెడ్, అప్పుడు ద హార్స్ ఆ గుర్రము సెడ్ అంటే అన్నది. ఏమన్నదంటే ఎనీథింగ్ యూ వాంట్ ఆఫ్ మీ. ఎనీథింగ్ అంటే ఏదైనా, వాంట్ అంటే కోరుకోవడము. ఎనీథింగ్ యూ వాంట్ ఆఫ్ మీ అంటే నా నుంచి నువ్వు కోరుకున్నది ఏదైనా సరే ఐ విల్ డూ నేను చేస్తాను అని ఆ గుర్రము చెప్పింది. అప్పుడు ద హార్స్ టోల్డ్ ద మ్యాన్ అబౌట్ ద టైగర్. అలా అని చెప్పి ఆ గుర్రం ఏం చేసింది? ద హార్స్ టోల్డ్ ద మ్యాన్. టోల్డ్ అంటే చెప్పడము, టెల్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ టోల్డ్. టోల్డ్ ద మ్యాన్ ఆ గుర్రము ఆ మనిషికి చెప్పింది. ఏమని? అబౌట్ ద టైగర్. అబౌట్ అంటే గురించి, ఆ పులి గురించి చెప్పిందన్నమాట. ఏ పులి వలన అది భయపడుతూ ఉందో ఆ పులి గురించి ఈ మ్యాన్కి చెప్పింది ఆ గుర్రం.
అప్పుడు ద మ్యాన్ సెడ్ ఆ మనిషి అన్నాడు, ఏమన్నాడు? ఇఫ్ యు లెట్ మీ సాడిల్ యూ అండ్ టేక్ యూ విత్ మీ యూ నీడ్ నాట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ది టైగర్. అతను అన్నాడు, ఏమంటున్నాడంటే ఇఫ్ యూ లెట్ మీ సాడిల్ యూ అండ్ టేక్ యూ విత్ మీ. సో ఈ సెంటెన్స్ చూడండి. ఇఫ్ అంటే అయితే, లెట్ అంటే అనుమతించడము, ఇఫ్ యు లెట్ మీ సాడిల్ యూ, సాడిల్ అంటే పైకి ఎక్కి స్వారీ చేయనివ్వడము. ఓకే, గుర్రపు స్వారీ చేస్తాం కదండి, అలా స్వారీ చేయడాన్ని సాడిల్ అంటారనమాట. అంటే నువ్వు నన్ను నీ పైకి ఎక్కి స్వారీ చేయనిచ్చి, అండ్ టేక్ యూ విత్ మీ, టేక్ అంటే తీసుకెళ్ళడము, విత్ మీ అంటే నాతో, నన్ను నీతో తీసుకెళ్ళనిస్తే, అంటే నేను నీ మీదకి ఎక్కి నిన్ను నాతో తీసుకెళ్ళనిస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను. అండ్ యూ నీడ్ నాట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ది టైగర్. నీడ్ అంటే అవసరము, నీడ్ నాట్ అంటే అవసరం లేదు. యూ నీడ్ నాట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ది టైగర్ అంటే నువ్వు ఇక ఆ పులి గురించి భయపడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం లేదు అని అతను అన్నాడనమాట. అప్పుడు ద హార్స్ వాజ్ టూ హ్యాపీ. అప్పుడు ఆ గుర్రము చాలా ఆనందపడింది. ఓకే, టూ అంటే చాలా, ద హార్స్ వాజ్ టూ హ్యాపీ, చాలా ఆనందపడింది అనమాట. అప్పుడు ద మ్యాన్ లెడ్ ది హార్స్ ఇన్ టు టౌన్ అండ్ లెఫ్ట్ హిమ్ ఇన్ ఎ స్టేబుల్. అప్పుడు ఏం జరిగిందంటే ఆ గుర్రం దానికి ఒప్పుకుంటే ఇతను దాని మీదకి ఎక్కి స్వారీ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. ఎక్కడికంటే ద మ్యాన్ లెడ్ ది హార్స్, లెడ్ అంటే నడిపించడము, LEAD లీడ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ లెడ్ అండి. సో ఆ మనిషి ఆ గుర్రాన్ని నడిపించాడు. ఎక్కడికి? ఇంటూ టౌన్, పట్టణంలోనికి తీసుకెళ్ళి, అండ్ లెఫ్ట్ హిమ్, లెఫ్ట్ అంటే వదిలేయడం అనమాట, వదిలిపెట్టడము, లెఫ్ట్ హిమ్ ఇన్ ఏ స్టేబుల్, స్టేబుల్ అంటే అశ్వశాల అంటారని తెలుగులో. అంటే గుర్రాలని ఉంచుతారు కదా, ఒక షెడ్ లాంటిది అనమాట, దానిని అశ్వశాల అంటారు. అంటే గుర్రాలని అమ్మడము కొనడము జరిగే చోట ఆ ప్లేస్ ఉంటుంది కదా, దానిని స్టేబుల్ అంటారనమాట. సో ఈ మ్యాన్ ఏం చేశాడు, ఆ గుర్రాన్ని టౌన్లోకి తీసుకెళ్ళి ఒక స్టేబుల్లో ఉంచాడనమాట. నౌ ఇప్పుడు ద హార్స్ థాట్ టు హిమ్సెల్ఫ్, థాట్ అంటే అనుకోవడము, థింక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ థాట్ అండి. సో ద హార్స్ థాట్ టు హిమ్సెల్ఫ్, థాట్ టు హిమ్సెల్ఫ్ అంటే తనతో తాను అనుకున్నది. ఏమనుకున్నదంటే ఐ ఆమ్ ఇండీడ్ సేఫ్ హియర్. ఇండీడ్ అంటే నిజంగా, ఐ ఆమ్ ఇండీడ్ సేఫ్ హియర్, నిజంగా నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీడమ్, కానీ నాకు ఎలాంటి స్వేచ్ఛ లేదు అని అది అనుకున్నదన్నమాట. ఓకే, సో అదండి స్టోరీ. కింద చిన్న కొటేషన్ ఉంది చూడండి. ద అదర్ షోర్ ఆల్వేస్ లుక్స్ గ్రీనర్. ద అదర్ షోర్ ఆల్వేస్ లుక్స్ గ్రీనర్ అంటే షోర్ అంటే తీరము, ద అదర్ షోర్ అంటే అవతల తీరము, ఆల్వేస్ ఎల్లప్పుడూ, లుక్స్ అంటే కనిపించడము, గ్రీనర్ అంటే మరింత పచ్చగా. అంటే మనం ఉన్న తీరం కాకుండా అవతలి తీరము ఎప్పుడూ పచ్చగా కలకల్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. అంటే దీనికి తెలుగులో ఈక్వలెంట్ కొటేషన్ ఏంటంటే దూరపు కొండలు నునుపు అంటాం కదండి, ఆ మీనింగ్ వస్తుందన్నమాట. అంటే ఎప్పుడు కూడా మన నుంచి దూరంగా ఉన్నది మంచిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అక్కడ ఉండే డిసడ్వాంటేజెస్ అక్కడ ఉంటాయి అన్నమాట. సో అదండి ఈ కొటేషన్ యొక్క మీనింగ్ అనమాట. సో ఫ్రెండ్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thanks you so much for watching.